అందరికీ నమస్తే. నేను మీ విఆర్ విజయరామరాజు, దళిత్. నేను ఉండేది లక్ష్మీనగర్ పికెట్ కంటోన్మెంట్. సో కాబట్టి ఎస్పెషల్లీ మన హిందూ సోదరులు చెప్తున్నా, ఎస్పెషల్లీ హిందూ ఎస్సీ ఎస్టీలకు మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తున్నాం. దాని పేరు హిందూ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్. అది కేవలం మన హిందూస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ గురించే చూస్తుంది. కన్వర్టెడ్ అయిన క్రిస్టియన్స్ గురించి కాదు. మన పిల్లల చదివే కానీ, మన పిల్లల స్పోర్ట్సే కానీ, మనం ఏదైనా కానీ అసోసియేషన్ చూసేది కేవలం హిందూ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ తెలంగాణలో. కాబట్టి మన హిందూ కల్చర్ చాలా గొప్పది. చాలామంది ఎస్సీ ఎస్టీలు కన్వర్ట్ అయినరు క్రిస్టియనిటీలో. ఏదో అట్లా వీక్ ఉన్న మైండ్లో ఏదో విధంగా వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. మళ్ళీ రిజర్వేషన్ పొందుతుర్రు, రిజర్వేషన్ తీసుకుంటుర్రు. ఎమ్మెల్యే టికెట్ల మీద కూడా ఎమ్మెల్యేలు కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళు ఇంకా. కాబట్టి దీన్ని ఖండిద్దాం, వాళ్ళకు రిజర్వేషన్ అనేది ఆపుదాం. మనం అందరం ఐక్యత ఉంటే, యూనిటీ ఉంటేనే అది అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ గండి. ఎస్సీ ఎస్టీలు మనం వాళ్ళకి రిజర్వేషన్ ఆపుదాం. మన హక్కుల గురించి మనం కొట్లాడదాం. స్టాప్ రిజర్వేషన్ టు కన్వర్టెడ్ క్రిస్టియన్. అదొకటి. మన హిందూ హాస్టల్ మనకు సపరేట్ కావాలా. మన పిల్లలకు హిందూ ఎస్సీ హాస్టల్ సపరేట్ కావాలి, హిందూ ఎస్టీ హాస్టల్ సపరేట్ కావాలి. మన హిందూ కల్చర్ వాళ్ళకి నేర్పియాలి, చదువు నేర్పియాలి. అంబేద్కర్ గారు లాగా తయారు చేయాలి. మనం డాక్టర్ బిఆర్ జగజీవనరామ్ గారు లాగా తయారు చేయాలి. అలాగనే ఏకలవ్యుడు ఉన్నారు, అతను గురువు మించిన శిష్యుడు. చిట్కనేలు కట్ చేసుకుంటారు. మీరు చూడండి, చరిత్ర చదవండి, బుక్కులు అంబేద్కర్ గారి గురించి చదవండి, జగజీవనరామ్ గురించి చదవండి, ఏకలవ్య గారి గురించి చదవండి. మనకి చాలా ఇంపార్టెంటు. కాబట్టి ఈ యొక్క అసోసియేషన్లో మీరు అందరూ జాయిన్ కండి. తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీలు అందరూ, హిందువులు ఎస్సీ ఎస్టీలు అందరూ మీరు మెంబర్షిప్ కండి, ఫ్రీ మెంబర్షిప్. నేను ఒక నంబర్ చెప్తున్నా, వాట్సాప్ నంబర్. ఆ నంబర్కి హాయ్ అని పెట్టండి మీరు. 8897154777 8897154777. సో తప్పకుండా దీన్ని స్ప్రెడ్ చేయండి, వీడియోను అందరికీ షేర్ చేయండి. మన పిల్లల భవిష్యత్తు గురించి మళ్ళీ మన కల్చర్ మనం కాపాడుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ మనకు. మన చరిత్ర, హిందువులకున్న చరిత్ర మన భారతదేశంలో ఏ కంట్రీలో లేదు. చాలామంది ఇప్పుడు పాటిస్తారు. ఫారినర్స్ కూడా హిందూ కల్చర్ పాటిస్తారు. ఫారినర్స్ కూడా కృష్ణ భగవాన్ని మొక్కుతుర్రు. ఈరోజు రాఖీ బంధన్, ఈరోజు అన్న చెల్లె ఎట్లా సంబంధం ఉంటుందో, ఎట్లయితే ఒక అన్న కానీ తమ్ముడు కానీ చెల్లెకు అక్కకు ప్రాణం ఇచ్చి ఎప్పుడు నేను నీ ఎంబడున్న చెల్లె, ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను నీ ఎంబడున్న చెల్లె, నీ ఎంబడున్న అక్క అని ఎట్లయితే ఉంటారో, అట్లనే ఈ యొక్క అసోసియేషన్ మన హిందూ ఎస్సీ ఎస్టీ పిల్లల గురించి ఉంటుంది. హిందూ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్. కాబట్టి దీని అంతా స్ట్రాంగ్ చేద్దాం. మన హక్కులను మనం కొట్లాడుకుందాం, తెచ్చుకుందాం. అట్లనే స్పోర్ట్స్ అకాడమీ కూడా మనం పెట్టాలి. మనకు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఫిలిం ఇండస్ట్రీలో పోవాలి, హీరోగా తయారు కావాలి, హీరోనిగా తయారు కావాలి. మనం యాక్టింగ్లో ఈవెన్ ఫిలిం ఫీల్డ్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, స్మాల్ స్కేల్ కానీ, బిగ్ ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇవన్నీ చేసేది ఉంది. ఎస్పెషల్లీ మన హిందూ ఎస్సీ ఎస్టీలారా నంబర్కు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, 8897154777కు హాయ్ పెట్టండి. మ్యాక్సిమం షేర్ చేయండి. జై భీమ్, భారత్ మాతాకి జై. ఈ అసోసియేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంటుంది. ప్రతి విలేజ్లో పోతుంది, ప్రతి బస్సులో పోతుంది. కమిటీలు వేస్తాం. మనం స్ట్రాంగ్ చేద్దాం. అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. జై భీమ్.